ఒకరోజు మా ఇంటికి అనుకోకుండా చుట్టాలైతే వచ్చారు. ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు. టమాటాలు, వంకాయలు, ఉల్లిగడ్డలు మాత్రమే ఉన్నాయి. ఇంక నేను సపరేట్‌గా టమాటా కూర చేసి మళ్ళీ వంకాయ కూర అయితే వండాను. వేడన్నం పెట్టేశాను. బాగా తినేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్తూ మా ఆయనతోనన్నారంట, కావాలని చెప్పేసి వంకాయ కూర చేదుగా చేసిందని చెప్పి. ఇంకా నేను అందులో మసాలాలు కూడా ఇంకేమి యాడ్ చేయలేదు. నార్మల్‌గా మనం ఇంట్లో ఎలాగైతే టమాటా కూర వంకాయ కూర వండుకుంటామో అలాగే చేశాను. ఇంకా మా ఆయన ఎసాంటి రకం అంటే టమాటా లేకున్నా కూడా టమాటా కూర వండు, టమాటాలే అచ్చంగా నాకు కావాలనే రకము. వాళ్ళు ఏది చెప్తే అది పట్టుకొని ఇంటికొచ్చి, నువ్వు మా వాళ్ళు వచ్చినందుకే వంకాయ కూర చేదుగా చేసావంట అని చెప్పేసి నాతోని గొడవ పెట్టుకున్నాడు. ఇంకా నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి ఈ వంకాయలు ఏమన్నా చేదుగా ఉంటాయని చెప్పేసి అడిగాను. ఒక్కరు కూడా చేదుగా ఉండవు అని చెప్పారు. నేను ఎందుకు తినలేదంటే నాకు అప్పుడే డెలివరీ అయ్యి 5 months అయ్యింది. మనకు వంకాయ తింటే ఆపరేషన్ అయ్యింది. వంకాయ తింటే మనకి దురదొస్తుంది కదా, తిననీయలేదు. వంకాయ కూర అయితే తినొద్దని చెప్పారు. దానివల్ల నేను తినలేకపోయాను. ఇంకా వాళ్ళు పెట్టిన గొడవకి ఆ వంకాయ టేస్ట్ చేశాను. అస్సలు చేదుగా లేదు. మా ఆయననేమో తినకముందే వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడు. కొందరు ఉంటారు కావాలని చెప్పేసి హస్బెండ్ వైఫ్ మధ్యలో సిచ్చులు పెట్టేటోళ్ళు.